ఏటీఎం కార్డు మీద 5 రకాల ఇన్సూరెన్స్‌లుంటాయని మీకు తెలుసా? ఈ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్‌లపై మీ అభిప్రాయం? ఆప్షన్ ఏ తెలుసు, ఆప్షన్ బి తెలీదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే 10 మందికి షేర్ చేసి మీ అభిమానాన్ని చాటుకోండి. ఈ వీడియో మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుందని ఆశిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూసాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దామా? జీవిత బీమా, ప్రమాద బీమా గురించి మనలో చాలా మందికి తెలుసు. వాయిదాల పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా, లేదంటే మరణించినా మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది. కానీ కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు ఈ బీమా సొమ్ము పొందవచ్చని ఎంతమందికి తెలుసు? అందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు. అవేంటో వివరాలకు ఈ వీడియోలో చూద్దాం. ఈ డిజిటల్ యుగంలో చాలా వరకు నగదు లావాదేవీలు ఆన్లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఊళ్ళో చిన్న చిన్న దుకాణాల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు డిజిటల్ నగదు లావాదేవీలే కీలకంగా మారాయి. ఏటీఎం కార్డులు, అందులోనూ డెబిట్ కార్డులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్లో వందల సంఖ్యలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో పాటు అంతర్జాతీయ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటితో పాటు మైక్రో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. డెబిట్ కార్డు బీమా పథకం అంటే భారత్లోని పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులు వాటి నిబంధనలకు అనుగుణంగా వేర్వేరు స్కీములను అమలు చేస్తున్నాయి. వాటిలో డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ఒకటి. వీటినే ఏటీఎం కార్డులుగా వ్యవహరిస్తారు. వీటితో ఏటీఎం మిషన్ల ద్వారా నగదు తీసుకోవడం లేదా ఇతరులకు పంపించడం వంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది. డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ కింద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అందుకు నెలవారీ లేదా వార్షికంగానూ ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు. దానికి బదులుగా మీరు వాడుతున్న డెబిట్ కార్డులకు ఏటా ఛార్జీల కింద బ్యాంక్ కొంత మొత్తాన్ని మీ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అందులో కొంత మొత్తం వినియోగదారు పేరు మీద బ్యాంక్ తరపున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది. ప్రమాదం జరిగినా లేదంటే మరణం సంభవించినా బీమా సొమ్ము పొందవచ్చు. చాలా మంది వినియోగదారులతో పాటు కొంతమంది బ్యాంకు సిబ్బందికి కూడా ఈ విషయం తెలియదు. ఫలితంగా బ్యాంక్ ఖాతాదారుల్లో చాలా అరుదుగా ఈ బీమా కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. బ్యాంకులు కూడా ఉద్యోగులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వడం లేదు. ఇలాంటి బీమా కవరేజ్ ఉన్నట్లు చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు చెప్పట్లేదు. డెబిట్ కార్డు బీమా పథకం ఎలా వర్తిస్తుంది? బ్యాంకులు వివిధ రకాల ఏటీఎం కార్డులను వినియోగదారులకు జారీ చేస్తాయి. అది వార్షిక ఛార్జీలు, కార్డు వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులు. మీకు వచ్చే బీమా సొమ్ము కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న డెబిట్ కార్డు మీరు వాడుతున్నట్లయితే మీకు బీమా కవరేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. డెబిట్ కార్డు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ అమలు కోసం బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేటు బీమా కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అలాంటి ప్రయోజనాలు, నిబంధనలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది. అందువల్ల దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఈ బీమా ప్లాన్ అమల్లో ఉంటుంది. ఏటీఎం కార్డు మీద 5 రకాల బీమా. 1. అకౌంట్ నుంచి డబ్బులు చోరీకి గురైనప్పుడు. బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనా లేదా డెబిట్ కార్డు ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. అయితే అది బ్యాంక్ నిబంధనలకు లోబడి ఉంటుంది. 2. వ్యక్తిగత ప్రమాద బీమా. డెబిట్ కార్డు వినియోగదారు ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారు, కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట కాలపరిమితిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి వేర్వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటుంది. 3. విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. అయితే ఆ విమాన ప్రయాణ టికెట్ సదరు డెబిట్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది. 4. వస్తువుల కొనుగోళ్లకు భద్రత. డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా, చోరీకి గురైనా బీమా పొందవచ్చు. 5. ప్రయాణంలో వస్తువులు పోయినా, పాడైపోయినా బీమా. ప్రయాణంలో మీ లగేజీ పోయినా లేదా వాటికి ఏదైనా కారణంతో అవి పాడైపోయినా, ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. వీటన్నిటికీ బీమా సౌకర్యం ఉంటుంది. అయితే అది బ్యాంకు నిబంధనలను అనుసరించి ఉంటుంది. బ్యాంకుకు అవసరమైన అన్ని ధృవపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. బీమా కవరేజీ 50,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు పొందవచ్చు. బీమా సొమ్ము పొందడమెలా? డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ ప్లాన్ కింద బీమా సొమ్ము పొందడం అంత పెద్ద విషయమేమీ కాదు. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు పత్రాలు తీసుకుని వాటిని సరైన వివరాలతో నింపి అందజేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులో ఇన్సూరెన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే అధికారికి ఆ దరఖాస్తును పంపిస్తారు. ఆయన వాటిని తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తారు. దరఖాస్తు ఆమోదం పొందితే లబ్ధిదారుకు బీమా సొమ్ము అందుతుంది. దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉందా? మొదట బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి. వినియోగదారు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన 3 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడం ఆలస్యమైతే ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు. మరణ ధృవీకరణ పత్రం. బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన వివరాలు, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ వంటి పత్రాలు దరఖాస్తుతో పాటు అందించాలి. వాటిలో ఏవైనా అందించలేకపోయినా దరఖాస్తును తోసిపుచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ ఖాతా వినియోగదారు నిర్దేశించిన సమయంలో కనీసం ఒక్కసారైనా డెబిట్ కార్డును వినియోగించి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో చనిపోతే ఆ టికెట్ డెబిట్ కార్డుతో కొని ఉండాలి.
ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల్లో ఒకసారైనా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఇది ఆయా బ్యాంకుల నిబంధనలను అనుసరించి ఉంటుంది. మీకు వర్తించే డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ గురించి పూర్తి వివరాలను మీకు ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి తెలుసుకోవచ్చు.